పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. రెసెషన్ అనేది వరల్డ్ వైడ్ గా చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక అంశం. అయితే ఈ ట్రంప్ యుద్ధ వాతావరణానికి ఒక ఎండ్ కార్డ్ వేశాడు అనేది కొన్ని వార్తలు వస్తున్నాయి. అమ్మయ్య, భగవంతుడు దయదలిచాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే దాని ఇంపాక్ట్ కూడా చాలా విషయాల మీద చాలా ఉంది. ఆ వీసా రెగ్యులేషన్స్, అట్లీస్ట్ B1 B2 వీసా తల్లిదండ్రులు వెళ్ళటానికి కూడా లేదంట పద్మిని. పిల్లల్ని చూసుకుంటాను తల్లిదండ్రులు వెళ్ళటానికి లేదు. అలాగే H1 వాళ్ళకి లేదు. ఉద్యోగాలు పోయి ఎంతో మంది ఖాళీగా ఉన్నారు. మన భారతీయులు అయితే ఎంతమందో లెక్కలేరు. మీ పాప ఎలా ఉంది అమెరికాలో? పాప ఉంది, ఇంకా ఉద్యోగం రావాలి పాపకి అల్లుడికి కూడా. అల్లుడు ఇద్దరికి మొన్ననే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అయింది. ఇక ఉద్యోగం కోసం వాళ్ళ యొక్క ప్రయత్నాలు. ఏమైనా సఫర్ అవుతున్నారా అక్కడ? సఫర్ అంటే ఈ ట్రంప్ పెట్టే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. స్టూడెంట్స్కి కానీ ఇక మీదట వాళ్ళకి ఓపీటీ తీసేస్తానని. అంటే వాళ్ళ పీరియడ్ ఉంటుంది కదా, సంవత్సరం 2 years MS అయిన తర్వాత ఇంకా జాబ్ ఎత్తుక్కోవడానికి ఆ పీరియడ్ తీసేస్తానని ఇలాంటివి ఏదో ఒకటి పెడుతూ ఉన్నాడు అనమాట ఆయన. కొత్త కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా పిల్లల్లో ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. మా పాపనే కాదు, అక్కడ ఉండే పిల్లలందరి గురించి కూడా తల్లిదండ్రులు ఎంతో ఆవేదన చెందుతున్నారు. ఏంటి పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి అని. సో ఇందాక నేను అంటున్నట్టుగా యుద్ధం అనుకోవచ్చు, ఇంకా రకరకాల కోణాలు. జాబ్స్, AI ఒకటి డెఫినెట్గా. AI ఎంత విస్తృతంగా చాలా ఇంపాక్ట్ చూపిస్తోంది. 10 మంది చేసే వర్క్ని ఒక ఇద్దరితో వాళ్ళు కుదించేసుకునే పరిస్థితి AI క్రియేట్ చేస్తోంది. అవసరం లేదు అని మాన్యువల్గా చేసేది AI చేసేస్తుంది. సో ఇంకా ఏఐతో తప్పిదాలు జరగటం, ఏఐతో బిల్లులు $5 million వచ్చిందంట ఒక కంపెనీకి. అందుకనే ఏఐతో వాడద్దు అని చెప్పి మొత్తం ఎంప్లాయీస్ అందరికీ ఒక స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా వచ్చింది. సో ఇట్లా రకరకాల పుంతలు తొక్కుతోంది. సో నేను అడగదలుచుకుంది ఏంటి అంటే, ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అసలు ఏం చేయాలో తెలియట్లేదు. ఇమ్మీడియట్గా మాకు జాబ్ రావాలి. ఉద్యోగాన్ని ఇచ్చేది కర్మకారకుడు శని అయినప్పటికీ గురువు అనుగ్రహం కూడా ఉండాలి ఉద్యోగం మనం పొందడం కోసం. మరి ఇమ్మీడియట్గా మాకు జాబ్ రావాలి విత్ ఇన్ నో టైం అని అనుకుంటే ఏదైనా మార్గం ఉందా చెప్తారా? ఖచ్చితంగా ఉంది పద్మిని. ఉద్యోగం రావటం కోసమే కాదు, ఎంతో కాలం నుంచి మాకు ప్రమోషన్ రావట్లేదు, ఉన్న చోటే ఉన్నాము, మాకు ఎదుగుదల లేదు అనుకునే వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది నేను చెప్పేది. అలాగే మాకు హైక్ రావట్లేదు, శాలరీ ఇంక్రీజ్ అవ్వట్లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది అనుకోవటానికి కూడా పాపం చాలా మంది బాధపడుతూనే ఉన్నారు. వాళ్ళందరి కోసం కూడా నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అయితే ఇమీడియట్గా జాబ్ రావటము, ఇమీడియట్గా ప్రమోషన్స్ రావటము, అలాగే వాళ్ళకి శాలరీలో హైక్ రావటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇందులో ఒక ఇంపార్టెంట్ది ఏంటి అంటే, ప్రతి శనివారము రావి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. రావి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ జలం అంటే పసుపు నీళ్ళు వేసి, అవకాశం ఉంటే అక్కడ దీపం పెట్టుకొని 11 అగరత్తులు వెలిగించి, దీపం కూడా మినప్పప్పు అక్కడ పెట్టి దాని మీద దీపం వెలిగించాలి. పచ్చిమినపప్పు ఓకేనా? పచ్చిమినప్పప్పు. మినుములు అయితే ఇంకా మంచిది. గుండు మినుములు అక్కడ పెట్టి, ఒక్కోసారి బుధుడికి సంబంధించి కూడా కదా మినుములు మనకి పొట్టుతో ఉంటాయి. బుధుడికి పెసలు అంటారు కదా, అంటే ఇది పొట్టుతో ఉండే డార్క్ గ్రీన్ కదా, అందుకే చెప్తున్నాను. బుధుడికి పెసలుతో ఎలాగో డార్క్ గ్రీన్ మనకి పొట్టు తీయని మినుములు గనక ఉంటే అది అటు మనకి బుధుడికిను కొంత శని దోషానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే. దాన్ని పెట్టి దాని మీద దీపం వెలిగించాలి. దీపం వెలిగించి 7 ప్రదక్షిణలు చేయాలి. రావి చెట్టు ఒక గుప్పుడు వేస్తే సరిపోతుంది చాలు. దాని మీద వేసి దాని మీద దీపం, ఇలా గుప్పిడి వేసి దాని మీద దీపం వెలిగించాలి. దాని మీద కొంచెం కుంకుమ కూడా వేయాలి. మీ యొక్క సంకల్పం చెప్పుకోవాలి, నాకు ఉద్యోగం కావాలి అని. ఎందుకంటే సమస్త దేవతలు కొలువై ఉంటారు రావి చెట్లు. ఆ సంకల్పం చెప్పుకొని, నేను ఇప్పుడు ఒక హనుమాన్ యంత్రం చెప్తాను, దాన్ని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు జేబులో పెట్టుకొని 2 యాలక్కాయల బుగ్గలు వేసుకొని, ఆ యాలుకలు గ్రీన్ కలర్ యాలుకలు బుగ్గను వేసుకొని అప్పుడు ఇంటర్వ్యూని అటెండ్ అవ్వండి. ఎందుకంటే బుధుడు అనుకూలించకపోతే యాలుకలు కూడా, గ్రీన్ కలర్ యాలుకలు కూడా దానికి చెందుతుందనమాట, బుధ గ్రహం కోసము. ఓకే.
ఎందుకంటే వాక్చాతుర్యం ఉండాలంటే బుధగ్రహం అనుకూలించాలి. ఓకే. అలాగే మనకి సాటర్న్కి రావి చెట్టు మనకి ఓకే. అలా అన్నమాట. తర్వాత వీళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్గా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఒక రాగి పాత్ర తీసుకెళ్ళి గుడిలో కానీ పీఠాల్లో కానీ డొనేట్ చేయాలి. కాపర్ వెజిల్ దాన్ని మొదటి డొనేట్ చేసేటప్పుడు దాని నిండా నీరు నింపి సూర్యుడికి ఆర్ఘ్యం వేసి ప్రతిరోజు మీరు అవకాశం ఉంటే ఒక 21 days గుడికి వెళ్ళాలి. మీరు ఏ పాత్ర అయితే అక్కడ డొనేట్ చేశారో ఆ పాత్ర తీసుకోవాలి, సూర్యుడికి జలం. ఓకే. మీ తర్వాత ఆ పాత్ర గుడిలోనే ఉపయోగించడానికి ఇవ్వాలి. ఎవరైనా మీలా నీళ్ళు సమర్పించినా దాని యొక్క ఫలితం మీకు వస్తుంది. శివుడికి అభిషేకం చేసినా మీకు ఫలితం వస్తుంది, సూర్యుడికి ఆర్ఘ్యం వదిలినా మీకు ఫలితం వస్తుంది అనమాట. ఓకే. అందుకే దాన్ని ఉపయోగించండి అని దేవాలయంలో ఇవ్వాలి. ఓకే. అది శనివారం రోజు ఇచ్చినా మంగళవారం రోజు ఇచ్చినా మంచిది. ఓకే. ఇవి ఈ రెమెడీస్ని ఫాలో అవ్వాలి. రైట్. ఆ హనుమాన్ యొక్క యంత్రం ఇస్తాను. ప్రతిరోజు శ్రీ వర్ధనాయ నమః, ఓం శ్రీ వర్ధనాయ నమః. ఓకే. ఆ యంత్రం ఏం చేయాలి అక్క? ఆ వేయమంటారా? యంత్రాన్ని రెడ్ పెన్తో ఒక వైట్ పేపర్ తీసుకొని రెడ్ పెన్తో మీరు వేసుకొని స్వయంగా దాన్ని జేబులో కానీ మీ వ్యాలెట్లో కానీ పెట్టుకోండి. ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు మీకు ఉద్యోగం వచ్చే వరకు అది చేయండి. ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ యంత్రాన్ని ఏం చేయాలి? ఆ యంత్రాన్ని ఇప్పుడు మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్తున్నారు కదా, అక్కడ విడిచిపెట్టేసి లేదా అక్కడ మట్టి లోపల పెట్టేసినా ఓకే. అంతే యంత్రాన్ని. ఓకే. అద్భుతం. సో ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీస్ని ఫాలో చేసి ఇది ఉద్యోగ ప్రాప్తికేనాక లేకపోతే మాకు ప్రమోషన్స్ కోసము శాలరీ హైక్స్ కోసం కూడా ఉపయోగపడుతుందా? ప్రమోషన్స్ కోసము శాలరీ హైక్ కోసం కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది Immediate తొందరగా రిజల్ట్ రావటం కోసం, వాళ్ళకి ఉద్యోగంలో ఎదుగుదల కోసము, ఉద్యోగం రావటం కోసము, శీఘ్రంగా ఉద్యోగం రావటం కోసము, ఇంక్రిమెంట్స్ కోసము, శాలరీ పెరగటం కోసము కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది కంప్లైంట్ చేస్తుంటారు, 3 ఏళ్ళు అయిపోయిందండి కంపెనీకి వచ్చి హైక్ మాత్రం ఇవ్వలేదు. ఎక్కడ ఉండాల్సింది అంతే ఉన్నామండి, మాకు ప్రమోషన్ లేదు, గుర్తింపు లేదు, మాకు కనీసం జీతం 1000 రూపాయలు కూడా పెరగట్లేదు అని బాధపడే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది పద్మిని ఇది. ఎందుకంటే హనుమాన్ యంత్రం చాలా పవర్ఫుల్. ఆ యంత్రాన్ని ఇస్తాను. ఆ యంత్రాన్ని రెడ్ పెన్నుతో ట్యూస్డే రోజు రాయండి, రాసి పెట్టుకోండి, మీ వ్యాలెట్లో పెట్టేసుకోండి, హనుమాన్ ఎదురుగానే రాయండి, రెడ్ పెన్తో రాయండి. ఓం శ్రీ వర్ధనాయ నమః, ఓం శ్రీ వర్ధనాయ నమః అని చదువుకోండి ఉద్యోగం కోసం. చదువుకుని ఖచ్చితంగా యంత్ర సహాయంతో కూడా మంచి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా వాళ్ళు ఎలా అయితే క్వాలిఫై ఉన్నారో దానికి తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, సంతోషంగా ఉండాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలక్క. నమస్తే. నమస్తే.